హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇన్ని శారీస్ ముందట వేసుకొని కూర్చున్నారా అనుకుంటున్నారా? సో ఈ శారీస్ అయితే ఇవన్నీ అయితే పీకో చేయాలండి. పీకో ఫాల్ అయితే చేయాలి. సో ఫస్ట్ మనం పీకో ఫాల్ చేసుకున్నాం అనుకుంటే మనకి సగం బరువు అయితే తగ్గిపోతుంది. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని అయితే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శారీస్ అయితే ఉన్నాయండి, చాలా శారీస్ అయితే ఉన్నాయి. సో ఆ శారీస్ అన్నీ ఒక 13 శారీస్ ఉన్నాయి. ఇంకా డ్రెస్లో ఆల్ట్రేషన్ ఉన్నాయి, ఫాల్స్ ఇవన్నీ అయితే ఫాస్ట్గా కంప్లీట్ అయితే కావాలండి. సో మనకి ఫాల్స్ కానీ పీకో కానీ ఫాస్ట్గా కంప్లీట్ కావాలంటే ఈ ఒక్క థ్రెడ్ అయితే సరిపోతుంది. సో ఈ థ్రెడ్ వచ్చేసి నైలాన్ థ్రెడ్ అండి, ఇది వచ్చేసి కాటన్ థ్రెడ్. సో కొంతమంది కస్టమర్స్ అయితే అబ్జెక్షన్ చెప్తారు, మాకు నైలాన్ థ్రెడ్ అవసరం లేదు అంటారు. సో అలాంటి వారికి అయితే కాటన్ థ్రెడ్ యూజ్ చేసుకోవాలి. సో మిగిలిన వాళ్ళకి అయితే నైలాన్ థ్రెడ్తో అయితే మనము స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా ఈజీగా, అంటే మనకి తక్కువ టైంలో అయితే పీకో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మనమైతే ఒకటే నైలాన్ థ్రెడ్తో అయితే సెల్ఫ్ థ్రెడ్తో అయితే స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి థ్రెడ్ అనేది ఊరికి మార్చాము. సో అలా మార్చినప్పుడు అయితే మనం ఒకేసారి పాదం అనేది మార్చుకోకుండా సో ఫస్ట్ జిగ్జాగ్ కానీ పీకో కానీ ఏదైనా ఒకటి అయితే చేసేసుకుంటే సరిపోతుంది. సో జిగ్జాగ్కి అయితే నేను కాటన్ థ్రెడ్ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే పీకో చేసుకోవడం బెటర్ అండి. సో ఫుట్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ జిగ్జాగ్ ఫుట్ తీసేసి అయితే పీకో ఫుట్ పెట్టేసుకున్నాం కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనము ఇలా రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది అనేది అయితే చూసుకోవాలండి. శారీకి ఇలా రాంగ్ సైడ్ అనేది మన వైపుకు ఉంచుకోవాలి, రైట్ సైడ్ అనేది కింది వైపుకు ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఇలా రాంగ్ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి కదా. సో ఇలా రాంగ్ సైడ్ ఇలా 2 ఫోల్డింగ్స్ అండి, మనకి ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ క్లాత్తో ఇలా చిన్నగా అయితే ఒక 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకొని మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే చిన్న టిప్ అండి. ఇది మనకి నీడిల్ ఉంది కదా, నీడిల్ కంటే ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ నీడిల్ వెనక్కి అయితే ఉంచుకోవాలండి. నీడిల్ అయితే ముందుకైతే ఉంచుకోవద్దు, డైరెక్ట్ ఫుట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయకూడదు. నీడిల్ కంటే ఒక 1/2 ఇంచ్ అనేది వెనకకి ఉంచుకొని మనము స్టార్ట్ చేయాలి. ఫస్ట్ చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కుట్టడం అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఒక చేతిని పట్టుకోవాలి, ఫ్రంట్ సైడ్ అయితే ఒక చేతిని పట్టుకోవాలి. 2 చేతులు అయితే కంపల్సరిగా క్లాత్ పట్టుకోవాలండి. సో మనకి ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా స్ట్రైట్గా పట్టేసుకోవాలి. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా మనం ఫోల్డింగ్ ఎంతవరకు చేసామో అదే ఫోల్డింగ్ పట్టేసుకొని క్లాత్ కొంచెం పైకి లేపి పట్టుకోవాలండి. స్ట్రైట్గా కింద టేబుల్కి ఆనిచ్చి అయితే పెట్టుకోవద్దు, కొంచెం పైకి పెట్టేసుకుంటే మనకి ఈజీగా మనకి పీకో అయితే వస్తుంది. సో ఇక్కడ కొంచెంగా అయితే చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే వస్తుంది. నీట్గా రావాలి అంటే అయితే మనము ఇలా వెనుక సైడ్ నుంచి మరీ గట్టిగా అయితే లాగకుండా కొంచెం మనకి, ఎందుకంటే పీకో అనేది చాలా స్లోగా అయితే వస్తుందండి కుట్టు. సో అలా స్లో వచ్చినప్పుడు అయితే మనకి క్లాత్ అనేది అక్కడే స్ట్రక్ అయిపోతుంది కాబట్టి అలా మనకు ఒక చేతితోనే అయితే వెనక్కి లాగినట్టు కుట్టుకుంటూ రావాలి. సో ఇలా నేనైతే 2 చేతులతో మనకి మూమెంట్ అనేది ఉంటేనే పీకో చేయడం చాలా ఈజీగా వస్తుంది. సో క్లాత్ను అయితే కరెక్ట్గా టేబుల్ పైన పెట్టేసుకోవాలి. మనం కుట్టే దగ్గరికి అయితే ఈక్వల్గా, అంటే టేబుల్కి ఈక్వల్గా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా మనము లాక్కుంటూ కుట్టినప్పుడు అయితే క్లాత్ స్ట్రైట్గా ఫస్టే కటింగ్ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ అన్నీ స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటేనే పీకో చేసిన తర్వాత కూడా స్ట్రైట్గా వస్తుంది. మనము డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, శారీ ఎలా వస్తే అలా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా పీకో చేసినప్పుడు అయితే అది మనకి డ్రెస్లకి అయితే రింగులుగా ఎలా వంకర టింకరగా ఎలా వస్తుందో సో శారీ పళ్ళు కూడా అలాగే ఉంటుంది. సో ఫస్ట్ అయితే కంపల్సరీగా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా చివరికి వచ్చిన తర్వాత చిన్నగా రబ్ చేసుకోవాలి. సో మనకి ఇలా సన్నంగా రావాలి అంటే అయితే ఇలా చిన్న ఈజీ చిట్కాలతో అయితే మనము చేసుకోవచ్చు. అలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఒక ఫోల్డింగు, ఒక 1/2 ఇంచ్తో ఫోల్డింగ్, ఇంకొక ఫోల్డింగ్, ఇలా 2 ఫోల్డింగ్లు అనేది చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ అయితే స్ట్రైట్గా కటింగ్ చేసుకొని మనము ఆపోజిట్ అనేది పైకి ఉండాలి, ఒరిజినల్ అనేది కిందికి ఉండాలి. సో ఇలాగే డైరెక్ట్ పెట్టేసామనుకోండి మనకి మిషన్ అనేది స్ట్రక్ అయిపోతుంది, అది అందులోకే ఇరుక్కుపోతుందండి. సో అలా కాకుండా మనకి నీడిల్ వెనక్కి అయితే క్లాత్ ఉండేట్టు చూసుకోవాలి. సో ఇక్కడ ఇలా ఒక చేయితో వెనక్కి లాగాలి, ఇంకో చేయితో అయితే కొంచెం పైకి అన్నట్టు పట్టుకొని
స్టిచ్చింగ్ చేసుకుంటూ అయితే రావాలండి. సో ఇలా మనకి పీకో చేసేటప్పుడు ఓ శారీ అటు ఇటు ఉన్నా కూడా ఏం కాదు, కానీ జిగ్జాగ్ చేసేటప్పుడు మాత్రము శారీ అయితే అంటే కరెక్ట్ టేబుల్ పైన కరెక్ట్ ఈక్వల్గా ఉండాలి, లేదు అంటే ముడతలు అయితే వస్తాయండి. సో జిగ్జాగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి మెత్తటి శారీస్కి జిగ్జాగ్ ఎలా చేసుకోవాలో కూడా ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. సో చాలా ఈజీగా అయితే చేశాను కదండి. ఇక్కడ వరకు అయితే ఒక శారీ అయితే కంప్లీట్ అయిపోయింది. మిగిలిన శారీస్ అన్నీ కూడా నేను ఇప్పుడు పీకో చేసి చూపిస్తాను. అలాగే పీకో చేసేటప్పుడు స్టార్టింగ్ దగ్గర ఎండింగ్ దగ్గర అయితే కంపల్సరీగా చిన్నగా రబ్ చేసుకోవాలండి, లేదు అంటే మనకి కాటన్ థ్రెడ్ అయినా నైలాన్ థ్రెడ్ అయినా మనకు అదైతే ఊడిపోతుందండి. సో ఊడిపోవడం స్టార్ట్ అయిందంటే ఈజీగా ఊడిపోతుంది. సో ఇప్పుడైతే ఇలా మిగిలిన శారీస్ అన్నీ అయితే పీకో వేసుకుందాము. ఎన్ని సారీస్ పీకో చేస్తున్నానో కామెంట్ అయితే చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇలాంటి కాటన్ సారీస్ అయితే మనం పీకో చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. మనం ఎందుకంటే రెండు చేతులతో అంటే ఒక చేతితో లాగినట్టు ఇట్లా కుడతాం కదా, సో ఇలాంటి సారీస్ అయితే చిరిగిపోతాయండి. సో ఇక్కడ మనకి కుట్టు అనేది అస్సలకి రావట్లేదు. సో ఇలా కరెక్ట్గా చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా, అన్ని చీరలు ఒకేలా ఉండవు కదా, సో క్లాత్ని బట్టి అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. ఫైనల్లీ అయితే ఇంకోసారి కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. సో ఇలాంటి శారీస్ కొంచెం కొంచెంగా క్లాత్ అనేది పట్టేసుకొని మెల్లగా చేయాలండి. సో గట్టిగా లాగినట్టు కానీ అయితే చేయకుండా ఇగ్గకుండా చేసుకోవాలి.
సో ఫైనల్లీ అయితే శారీస్ అన్నిటికీ పీకో అండ్ ఫాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ని ఫోల్డింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు అయితే ఈ శారీస్ అన్నీ ఎవరి వాళ్ళకి అయితే సపరేట్ చేసి కవర్లో అయితే పెట్టేసేయాలండి. టోటల్ శారీస్ అయితే ఎన్నో కామెంట్ చేయండి. సో ఇక్కడ అలాగే ఈ డ్రెస్లు కూడా ఆల్ట్రేషన్ అయితే చేసేసాను. సో ఈ డ్రెస్లో వచ్చేసి 5 సెట్స్ అండి, 2 పీస్ సెట్స్. సో మనకి డ్రెస్సులు కానీ శారీస్ కానీ వాళ్ళు ఎలా ఇచ్చారో సేమ్ యాస్టిస్గా అయితే మనం అదే కవర్లో పెట్టేసి అయితే ప్యాక్ చేసి అయితే పక్కకు పెట్టేసుకుంటే మనకి వాళ్ళు వచ్చిన వెంబడే అయితే చేయొచ్చు. సో కరెక్ట్గా అయితే మనము ఎవరి దగ్గర ఏమేమి తీసుకున్నామో కరెక్ట్గా గుర్తుంచుకోవాలండి. గుర్తుంచుకొని ఎవరి వాళ్ళకి అయితే కరెక్ట్గా ఇచ్చేయాలి. సో ఇలా ఎక్కువ శారీస్ మాకు ఆ మాత్రం కూడా తెలియదా అని అంటే అయితే మనం ఒక్కోసారి అయితే కన్ఫ్యూజ్ అయిపోతామండి. సో శారీస్ అనేది మిస్టేక్ కాకుండా ఎవరి దగ్గర తీసుకున్న శారీసు వాళ్ళకే ఇచ్చేయాలి. ఎందుకు అని అంటే మనం ఇలా బాగా శారీస్ అయితే ఒకేసారి స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు అంటే ఇలా కవర్లో పెట్టేస్తాము, వాళ్ళు వచ్చాక ఇచ్చేస్తామనుకోండి, మనం కన్ఫ్యూజ్ అయ్యి ఒక శారీ బదులు ఇంకోసారి పెట్టేస్తామంటే వాళ్ళైతే మనల్ని ఇంకోసారి నమ్మే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి కరెక్ట్గా గుర్తుంచుకొని ఎవరి శారీస్ వాళ్ళకి కవర్లో పెట్టేసి ఇస్తే సరిపోతుంది. వాళ్ళు ఏ కవర్లో ఇచ్చారో ఇంకా అదే కవర్లో పెట్టి ఇస్తే ఇంకా చాలా బెటర్ అండి. సో మొత్తము ఈ శారీస్ వచ్చేసి 13 శారీస్ అండి. ఎవరి శారీస్ అయితే వాళ్ళకే కవర్లో పెట్టేస్తున్నాను. ఒకరి వచ్చేసి 6 శారీసు, ఒకరి వచ్చేసి 2 శారీసు, ఇంకొకటి వచ్చేసి ఒకరి వచ్చేసి 4 శారీస్ అండి. ఇలా మొత్తము ఎవరి వాళ్ళకే పెట్టేస్తున్నాను. అలాగే డ్రెస్లు ఎలా తీసుకున్నానో ఏ కవర్లో తీసుకున్నానో అదే కవర్లో అయితే పెట్టేసుకుంటే మనకి అయితే ఒక టెన్షన్ అయిపోతుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లౌజ్లో అయితే డిజైన్ చేసుకోవాలి. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.